కేసీఆర్ ఇప్పుడు కొత్త కొత్త అంశాలు తెరపైకి తీసుకొస్తున్నాడు. కేసీఆర్కి ఎప్పుడైతే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటట్టు ఉంది అని కేసీఆర్కి హింట్స్ వచ్చినాయో, కేసీఆర్ ఇప్పుడు బస్ యాత్ర చేయబోతున్నాడట, కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నాడు. ఆల్రెడీ కేటీఆర్ మనం అనౌన్స్ చేసిండు, నేను నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర చేస్తా, మా పార్టీ డిసైడ్ చేస్తారు ఎక్కడి నుండి చేయాలి ఏం కథ అనేది మా పార్టీ అనౌన్స్ చేస్తారు, మా పార్టీ చెప్పినట్టు నేను వింటా అని చెప్పి కేటీఆర్ చెప్పినటువంటి మాట. కేసీఆర్ బస్ యాత్ర చేయబోతున్నాడు. ఇక రేవంత్ రెడ్డి పాపం అన్న మొత్తం ఆగమాగం అవుతుంది. అందుకే నియోజకవర్గాలలో తిరుగుడు, జనాలకు మళ్ళా అబద్ధాలు చెప్పుడు, మొత్తం అది చేసినాం ఇది చేసినాం అని డైలాగులు కొట్టుడు. రేవంత్ అన్న మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు చెప్పినటువంటి అబద్ధాలన్నీ జనాలు నమ్మి రేవంత్ రెడ్డి చెప్పేటి అన్ని నిజాలని జనాలు అనుకుంటారేమో అని మీరు అనుకుంటారు. జనాలు మీకంటే తెలివి కళ్ళు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా జనాలు గమనిస్తారు, మీరు నిజం చెప్తురా అబద్ధం చెప్తురా. ఆల్రెడీ జనాలు మీరు చెప్పినటువంటి అబద్ధాలు నమ్మి 2023లో మీకు అధికారం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అవే అబద్ధాలు చెప్పి జనాలను నమ్మిద్దాం అనుకుంటే జనాలేం పిచ్చోళ్ళు కాదు, జనాలకు మొత్తం తెలుసు. పబ్లిక్ అంతా గమనిస్తున్నారు. కాంగ్రెస్ పరిపాలనను గమనించారు, బీఆర్ఎస్ని గమనించారు. రాబోతున్నటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ కోటేయాల బీఆర్ఎస్ కోటేయాల జనాలకు తెలుసు. ఇప్పుడు పేపర్లలో ఏదో వార్తలు ఆపిస్తునో టీవీ ఛానల్లో వార్తలు వస్తేనో జనాలు నమ్మి ఒక పార్టీ కోటేసేటటువంటి పరిస్థితి లేదు. జనాల మనసుకు నచ్చాలి ఒక లీడర్, జనాల మనసుకి పరిపాలన నచ్చాలి. ఈ లీడర్ మస్తు పరిపాలన చేసిండు, ఈ లీడర్ మంచోడని అనిపిస్తే అప్పుడు ఓట్లేస్తారు. ఇప్పుడు పబ్లిక్ ఎందుకు మంచి వచ్చాడో కేసీఆరే ఉండాలి, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందని ఎందుకు అంటున్నారు? రీజన్ ఏంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాలలో అన్ని కొత్త కొత్తవి చేసిండు కేసీఆర్. మిషన్ భగీరథ నీళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు, మోరీలు వేయించిండు, సీసీ రోడ్లు వేయించిండు, రోడ్లు వేయించిండు, స్కూళ్ళు కట్టించిండు, కొత్త కాలేజీలు కట్టించిండు, కలెక్టర్ ఆఫీసులు కట్టించిండు, ఎంఆర్ఓ ఆఫీసులు కట్టించిండు, ఎంపీడీఓ ఆఫీసులు కట్టించిండు, కొత్తవి గ్రామ పంచాయతీలు కట్టించిండు. ఊళ్ళో అయితే చాలా అభివృద్ధి చేసిండు కేసీఆర్. కేసీఆర్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద స్ట్రీట్ లైట్లు, 3 లైట్లు, 4 లైట్లు వేయించిండు కేసీఆర్. ఇలా కాంగ్రెస్ వచ్చినాక ఏంది పరిస్థితి? ఇందిరమ్మ రాజ్యంలో ఎట్లుంటునో ఇప్పుడు కూడా గట్టినే ఉంది. మరి ఇందిరమ్మ రాజ్యం ఇంకా అద్భుతమాట. రేవంత్ రెడ్డి కంటే అద్భుతమైన పరిపాలన చేసిరట. మరి ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లులు వచ్చినాయి, మంచిగా బోర్లు వచ్చినాయట, చాలా అద్భుతంగా ఉండే. ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది? ఇలా రేవంత్ రెడ్డి ఏం చేసిండు కాంగ్రెస్ వచ్చినాక? అందుకే రేవంత్ రెడ్డి పైన ఎందుకు ఇంత వ్యతిరేకత అంటే రేవంత్ రెడ్డి ఏం చేయలే, అందుకే వ్యతిరేకత. అందుకే రేవంత్ రెడ్డి మొత్తం ఓడిపోతారు అనేది ఒక వర్షన్. 28 సీట్ల కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గెలవడు. 28 కూడా కష్టమే. మరి 10 వస్తాయో 15 వస్తాయో 20 వస్తాయో తెలియదు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎంత కాదన్నా 75 నుండి 83 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటట్టు ఉన్నది అనేది ఒక పెద్ద చర్చ. చాలా సర్వే సంస్థలు ఇవే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు.